ఏం చేయాలరా నేను? రూపాయి లేదు నా దగ్గర. నువ్వు బుద్ధి తీరేంకులైనా బారన బిల్లు లేదు నా మీదకెళ్ళి. ఏం చేయమంటావు? ఏంది నీ దగ్గర కూడా లేవా? సరే సరే నేనే ఏదోటి చెప్తా కానీ ఉండు. మందు లేక సింధు లేవట్టే పాను. నాలుకనేమో బాటిట లేకపోయా. మందు తాగుదామంటావు రూపాయి లేకపోయా. ఎట్లా ఏం చేస్తున్నావు గతి? మా సుశీల దగ్గర ఉన్నాయో అడుగుదునా? అడిగితే ఉన్నాయి, అది తీసుకున్నాకనే చెప్తా. ఏడ పెట్టింది ఇది? దొరుకుతలేవు. ఎప్పుడైనా గీనే పెడుతుంది కదా. దొరికినాయి. అబ్బా 300 అవుతున్నాయి. చెరో కోట రాస్తుంది. ఇవాటికైతే ఇవి చాలుతాయి. ఏం చేస్తానవే? నల్లొస్తుంది, నీళ్ళు పట్టాల బిందెలా. నిన్ననే అట్టిగా వేనాయి. ఫస్ట్ గాని నాకు ఒక 300 కావాలి, ఇయ్యవా? పాలేక పిల్లేరుతంటే ఎలుక చేకుడు వాళ్ళు కావాలన్నదట. గట్లుంది నీ కథ కూడా. నా దగ్గర 300 కాదు కదా, 3 రూపాయలు కూడా లేవు. అబ్బా గట్ల అనకే. చింత చెట్టుకు చింతకాయలు లేవంటే నమ్ముతారేవలన్నా? నాకు బాగా అవసరం ఉన్నాయి, జరియ్యరాదు. మళ్ళా నీకు ఇస్తా, దండం పెడతానే. అరే లేవంటే అర్థమైతలేదా నీకు? నమ్మబుద్ధి కాకపోతే చూసుకోపో, ఏడున్నాయో దొరికితే తీసుకో. నేనేమన్నా అద్దంటానా నిన్ను? ఏందో పొద్దుగానే ఒరుతానో లేవంటే. నువ్వు ఇట్లా తీసుకోమంటావని తెలిసే నేను ముందుగానే తీసుకున్నానే 300. అంటే ఇరిగా తినే ఆకలైతుందని ఎగురుతావు కదా నువ్వు. ఆ 300 నీకెందుకు? ఇద్దే అగో మోడందాక మూతకోలు అక్కర్లుంటాయి, అవన్నీ ఎప్పన్నాయా నీకు? అక్కర్లుంటే చెమటలు అడవ కట్టం చేయాలి. చౌకలలా తడి పట్టేసుకొని నడింట వంటనే వస్తాయా పైసలు? అవి సరికిద్దామని దాచిన పైసలు ఇట్టియ్యి. మోడు మురుగుతా అంటే పరేదానికి తాడేసి గుంజిందట నీ అసొంటిదే. నాకంటే అదే ఎక్కువ నాదే నీకు. ఆ సరక్కకు తర్వాత ఇచ్చుతి, నాకు అక్కరున్నాయి. ఏమక్కరా? బిర్రగా రాకచ్చరుతో గంతే కదా. ఇవాళ ఒక్కనాడు తాగకుంటావా నువ్వుకో. అరే తాగడానికి కాదే, నువ్వు అట్లా ఆగు. నీకు ఇత్తది ఎందుకు కొడతాన్నావు? ఈ 300 దొరికి అనుకుంటాను ఏంది నాకు ఊళ్ళే. సంపది కాదంటే పేరు వేయింది ఏమో హుర్రబడితివి. పైసలు అన్ని నాశనం చేస్తున్నావు. నీకు ఎన్నడు బుద్ధి వస్తుందో ఏమో పో. నీకు బుద్ధి వచ్చేటట్టు ఎవరు చేస్తారో ఏమో. చీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా, చీరనన్న చూడకున్న గోషన్న చూడవా. పిలగ వెంకటేశు బకెట్లు అడుగులెత్తా, బిందరు సట్టు ఇస్తా. ఇత్తడి బకెట్లు, రౌతండి బకెట్లు, ఇనుప బకెట్లు, తూటువేద బకెట్లకు అడుగులెత్తా. అడుగులు అంతో అంతరాల మీద, అంతురాల మీద, భారీ పొద్దులు వర్ష బంగులాల మీద. బకెట్ అడుగులెత్తా, బిందరు సట్టు ఇస్తా. ఇత్తడి బకెట్లు, ఇనుప బకెట్లు అడుగులెత్తా. అక్క సొట్టువేద గంజరాల బిందెలు ఉన్నాయి, అడుగులెత్తా. సొట్టు తీస్తా. సొట్టువేల బిందెలు బాగున్నాయి కానీ ఇప్పుడు పైసలు లేవు. పో. అయ్యో పైసలు లేవట. ఉత్తపుణ్యానికి వెళ్ళ అడుగులు. బకెట్ అడుగులెత్తా, బకెట్ అడుగులు. సొట్టువేల బిందెలకు, తూటు వద్ద బకెట్లకు అడుగులెత్తావా. అడుగులు అక్క బకెట్ ఉన్నాయి, అడుగులెత్తా. మాకు అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. నీ ప్లాస్టిక్ చల్లాకుండా బాగా అలకాగా ఉంటాయని ప్లాస్టిక్ తెచ్చుకుంటారు. ఒక్కసారి పర్రవాసి పలిగారంటే మళ్ళీ అవి ఏమిచ్చి అక్కడికి రావు, ఇల్లుగట్లోకి ఎత్తారు. ఇవి అయితే అడుగు అయినా కానీ మళ్ళీ అడుగు కట్టుకుంటే మళ్ళీ 2-3 ఏళ్ళ దాకా అవుతాయి. ఏం ప్లాస్టిక్ ఏమో. బిందెల సొట్టు ఇస్తావా, బిందెల సొట్టు అడుగులెత్తా. కింద పడ్డ సొట్టలైనా, కోపం వచ్చి మొగన్ని కొట్ట సొట్టలైనా, ఏ సొట్టలైనది ఇస్తా. అడుగులెత్తావా. అడుగులు బకెట్ అడుగులెత్తా, బిందెల సొట్టు ఇస్తా. కారే బిందెలకు, సొట్టు వద్ద గంజులకు, తూటువైన బకెట్లకు అడుగులెత్తావా. అడుగులెత్తా. కొప్పెర్లు, బకెట్లు, గంజులు, మూకుట్లు ఏదైనా అడుగులెత్తా.
సొట్టు తిత్తావా సొట్టు తిత్తా అది నీ కుక్కలు చల్లాగుండా ఉజ్జి మంచిగున్నవానవా నువ్వా సొట్టెల పోసవా సానొద్దులే మా ఊళ్ళో మొక్కన రాక నీకోసం ఎన్ని రోజులు చూడబట్టి ఇటు మొక్కన అత్తలేను బిడ్డ ఈ ఇన్న ఉంటాను కొత్త పెళ్లి కాడ మా వల్ల అందరం అన్న డేరలు వేసుకొని ఉన్నాం మా గాన్ చూసి ఇద్దరం పోయింది మస్తు రోల్ అవుతుంది మరి అయ్యో తేపో మరి రా ఇంట్లోకి రాగాడ కూర్చునే పోసవా బాగా దివాలు తీసినావు మున్బట్ లెక్క లేవేంది ఇక ఎప్పుడు ఒక్క తీరు ఉంటున్నా బిడ్డ ఏం చేయాలి రంచి సల్లా ఉండాలి సరే నేను గంజి పట్టుకత్తా కూర్చో తీసుకురాపో బాగా ఎవరిలో బాస్కెట్ బాగానే అసలు ఇయ్యో గిరే గంజు ఆగో గంజు మంచిగా అసలు ఉన్నది కదన్నా గట్టెక్క పొక్క పడ్డది ఇయో గంజికే ఉంచుకున్న పోసవా నువ్వు అత్త చేపిద్దామని లేకుంటే బదలకు బదలు అయిపోతున్నా అయ్యో బాగానే తూటిపోయింది కదన్నవ్వా నీ మొగన్ని గిట్ల కొట్టినవా ఏంది దీంతో గంత అదృష్టం నాకెక్కడదవ్వా తాడి చెట్టు అందకున్నా గాని ఈత చెట్టు ఎక్కి గిలియాలే గసంటిది నా రాత తిట్టి సంబరపడాలి గాని కొట్టుడు కూడా నా నమ్మకానికి మనము వెనకడికి వేసిన రోజులు ఈ మొగముండ కొడుకులు గట్టినే ఎగురుతారవా ఎగబడితేనే తెరువుకు రాకుంటుంటారు ఏముండుడో ఏమో తీయవ్వా ఈ తాగుబోతంతో సావుకే ఉంది నాకు ఓపుకున్నన్ని రోజులుంటా నాకు తిక్కలేసినాడు అని కొంకులను కంకులు ఇచ్చినట్టు ఇడిచిపోతా గట్ల పోతే ఏం రాదవ్వా ఇంటికాడుండి ఇలువ కాపాడుకోవాలి ఇడిచిపెట్టి పోతే ఇజ్జత్ పోతది ఏ పోతావో నీ పోసావా ఈ మొన్నంతో ఏగుడంటే ముళ్ళ లెక్క లీగినట్టు అయితుంది నా కథ తాగకురా అంటున్నారు తాగినాక ఆగాడు ఏం చేయాలి ఈ దినాలుగాను దిక్కువన్లోడు నాగంటాను మా పైన గా తాగుడుకు మరిగినో నీ పాత చెప్పు చీపురు బట్టి ముఖమంతా దూడవల్లమ్మా నువ్వేమని అనుకోగాని ఇంటి ఆడోళ్లకు కంటే ముళ్ళు లెక్క ఈ తాగొత్తు గుంజిగాలు ఇక మరి ఏం చేస్తామమ్మా పట్టని రోజులు ఒక్క పట్టాలి తర్వాత దోమ లెక్క గుట్టిపోవాలి చెప్తినకపోతే ఏం చేస్తారు మరి అవు గాని బాంచను కొన్ని మంచిని లేరు అది ఒర్రి ఒర్రి నోరంతా ఎండకపోయింది తెత్త పోసావా ఉండు తెల్ల కడుపు చల్లా ఉండి ఎప్పుడు వచ్చినా మంచిగా మాట్లాడుతుంది పోసావా ఇక పోసావా అబ్బా చాలా మంది కడుపు చల్లాగుండా నా సొంత దానికి నీళ్ళు ఇచ్చినావు ఎవరినైనా నీళ్ళు అడుగుదామంటే ఏమనుకుంటారో అని ఎవరిని అడగలే నువ్వైతే అడగంగానే ఇచ్చాను నీ కడుపు చల్లాగుండా నీళ్ళకేమున్నది పోసావా ఇత్తేమైతుంది అందరు గట్టి అనుకోరవ్వా కొంచెం పోళ్ళు ఉంటారు కొందరు నువ్వైతే ఎప్పుడు వచ్చినా మంచిగా మందలిచ్చి కడుపు నిండా మాట్లాడతావు బిడ్డ అడగంగానే నీళ్ళు ఇచ్చినావు నీ కడుపు చల్లాగుండా ఇగో నీకేదన్నా అక్కర వచ్చినా ఆపత వచ్చినా గీ పోసా ఉందని మర్చిపోకు వినబడ్డదా సరే పోసావా ఇగో గింద గీ కాగితం మీద నా నంబర్ ఉన్నది ఏమన్నా అక్కర పెడితే ఫోన్ చేయి చేస్తా సరేనా ఇగో గంజి చేసుకొని మళ్ళీ వచ్చినాడు పట్టుకత్తా సరే పోసావా మీ మీద నాకు నమ్మకమేనా సరే బాంచను పోయేస్తా సరే బస్కి వచ్చినావా ఆటోకి వచ్చినావా ఆటోకి వచ్చిన బాంచను బస్సు ఎక్కడిది ఇవన్నీ పట్టుకొని బస్సులు ఎక్కని ఇస్తాడా ఎక్కనియాడు గాని మెల్లవా మరి సరే అరే ఆడేంద్రా వాడు సరిగాడు గట్ల మాట్లాడతాడు వాడు ఎంతరా నాకింత బచ్చగాడు వాడు. అరే తాగినాక అందరికి అట్లే మాట్లాడతారా బగాయనకి ఏం ఏర్పడుతుంది నువ్వు గివ్వ బల్బ్ పడరు. అరే ఎంత రోజులేంద్రా నేను రాలేదా మరి. అరే నువ్వు ఆపినావు కాబట్టి ఆయన కానీ లేకుంటే కొడుక ఆ సరిగా లగ్గం అన్ని కొడితే కుక్కని కొట్టినట్టు రా. నువ్వు మిగిలిసే సప్పుని బకెట్ గాలి మిగిలింది వెళ్తారా సపరేట్ ఊకో ఏదో గాని గురించి ఊకటం గవ్వని ఆదుకుంటా ఐరానికి ఆడియల్లా మొగోడైనా పుడతాండ్రా వాని సంగతి ఏనాడు మంచిగా చెప్తా. అరే ఆయన సంగతి ఈ సంగతి ఏందిరా చెప్పేది సపరేకుండా ఆడచ్చని తక్కువ బాలకవు నువ్వు అనేది కొడతావు. కాదురా ఇప్పుడు మాట్లాడితే ఒక పద్ధతి చెప్తావు చిన్న పిల్ల తాగితే రేపు ఏం చేస్తావు చెప్పాలి లేకుండా వాళ్ళు సర్వలు తూటువైన గంజులు ఇనుప బకెట్ అడుగులెత్త అడుగులు బకెట్ అడుగులెత్త సొట్టు తిత్తవా
నీ నోట్ల మన్ను తాగొచ్చు బాడక ఉన్నారు ఏమన్నా మీరు నాతో కట్ట వచ్చిర్రు పొట్టాయి లెక్క తడితే ఎండిపోయిన నోట్ల మన్ను ఎండిపోయిన బాడకవు. నువ్వెవరో నాకు తెలియదు కానీ మాటలు మంచిగా రాని చెప్తానా, నా గురించి నీకు తెలియదు. ఏంద్ర తెలిసేది తాగొచ్చు బాడక ఉన్నారా? కడుపు నిండా తాగొచ్చి నాతో కొలుపు పెడుతున్నారు మీ తాగొచ్చు ముందరా లెంప. అరే బింద కాదు నీ ముఖం సొట్టు తీస్తాయో గిట్ల చూస్తానవేంద్రా? ముసల్వానా నా సంగతి చెప్తానండి అక్క. నా గిట్ల కోపం వచ్చినా అంటే ఆ దేవుడు కాపాడు చెప్తున్నా. నా కొంగంత లేవు ఏమో శంగ శంగ ఎగురుకుంటా ఎత్తులు కొడతానవేంద్ర బక్కోడా? నీ బక్క దినాలు గాను ఎర్రగల్లు తాగి ఎత్తులు కొట్టుడు కాదు. అంత వాసన కూడా ఎట్లా వచ్చి పాడైతుందా మురికాయలు వచ్చినట్టు బొందలకెళ్ళి వెళ్ళేటట్టున్నావు. ఏమన్నా చూసుకున్నావు అర్థంలా నీ ఎండిపోయినాడు ఎట్లా మన్ను గట్లనే ఉంటది మరి. మా జోలికత్తే ఎవరైనా ముక్కు మూసుకునుడే. దాంతో వెళ్ళిరా ఒక్క దెబ్బైతే 6 రోజులకి లేవకుండా దాంతో పాప. అరే మీ నొల్ల మన్ను గట్నే పోతారు తావత్తు ముండ కొడుకుల మీ తావద్దు నాలు గాను నా తెరువుకి వచ్చి అట్టేనని తిట్టుకుంటూ పోతారు. సుత్తందుకొని చంపితే నెత్తి వలువు ఏటికి బతుకుతారా భూమికి బరువు. చినాలు కాలువలో పట్టాలు నీళ్ళు వస్తానంటే మరి సావపోయిండురా శర్రనో కాలువల్లో. ఆడదాని కోస ఉచ్చుకొని ఆడదాని ఉసురు పోసుకొని ఆడదాని గండాన తాగుతున్నారు మీ మొందరా లెప్ప. ఒక్కొక్కటి సంగతి మంచిగా చెప్తా. అవి సంపదగాడంటే లెక్క లేకుండా అవుతుంది ఒక్కొక్కరికి. నా పేరువేంద్ర ఊళ్ళే సుశీల. సుశీల ఏడుండవే అప్పుడే నల్లికుంటే. ఓ సుశీల, సుశీల, ఓ సుశీల మళ్ళా తాగచ్చినవా? నీ తాగుబోతు దినాలు గాను ఆ పైసలు ఓడ్చాక నీ పానం నిమ్మలం కాలేవచ్చుకా? గా 300 ఏడదాన్ని బెల్ట్ షాప్ కాడ ఇంకా 300 ఖాతా పెట్టినాం. దెబ్బకు ఫుల్ అయింది. నీకు ఇజ్జత ఏది కొద్దిగానన్నా? ఉన్న పైసలతో తాగింది చాలక ఇంకా అప్పు వేసి మరీ తాగుతున్నావా? నీ తాగుడు పాడుగాను ఇంకా మానం లేక చెప్తాడు అప్పు వేసి తాగినాని. తాగుకుంటే నేనెందుకు అవుతానే? నీ ఒరుడు బంద్ చేయి, లేకుంటే నేను ఒరుడు మొదలు పెడతా. ఏమో బాగా కొడుతున్నావు. అబ్బాయి బెల్ట్ షాప్ పాడుగాని బాగా దూరం పడైంది. ఇక పవన్ గారు నేను ఇద్దరే కలిసి షాప్ పెట్టుకుంటాం. నిన్నెన్నడో మంచిగానే అందుకుంటావు చూడు. నువ్వేమో అనుకుంటావు గాని ఈ తాగుడేందో కథ ఏందో నాకేం అర్థమైతలేదు. సోపదులు బట్టి నాశనమైనవు నాశనం. నీ తాగుడు పాడుగాను. సమ్మక్కింటికి అత్త అన్నది ఇంకా అత్తలేదు. మరి నేనన్నా పోయేత్తను ఒక అడుగు. ఓయ్ నేను ఈ సమ్మక్కోళ్ళ ఇంటికి పోయేత్త ఒకసారి. సరే పోయిరాపో. అరే ఈ పొద్దున చెల్లి ఫోన్ అనే అయిపోయా. ఇవాళ ఫోన్ చేస్తాడు మరి ఏం చేస్తాడో మరి. అరే సంపతి ఏం చేస్తానవరా? ఏమైందిరా ఏం చేస్తున్నావు? సప్పుడు చేస్తలేవు. ఏమి లేదురా, ఇవాళ ఒక్క రూపాయి లేదు ఇంత వేద్దామంటే, అందుకే సపరేట్కి ఇంట్లో కూర్చున్నా. పైసలు ఎందుకు లేవరా? ఇక చూడు నా దగ్గర 5,000 ఉన్నాయి. 5,000. 5,000 ఎక్కడిరా నీ దగ్గర ఇవన్నీ పైసలు? మొన్న ఆ బంగ్లా బాలయాలకు పనికి పోయినరా 5 రోజులు గవే పైసలు ఇచ్చిండు. ఇక మనకు పైసలు డోకలేదు, పోయి తాగదంపా. నువ్వు అట్లా ఆగురా. అరే మనం ఊకే ఉత్తే తాగుడారా? మన దగ్గర ఎట్లా పైసలు ఉండనే ఉండే. ఇంత సుక్క తెచ్చుకుందాం, సుక్కతో పాటు ముక్క కూడా తెచ్చుకుందాం. తెచ్చుకున్నావురా? గదే ఉన్నది, సుక్కలకు ముక్క పద్ధతేనా? అరే వాటితో పాటు ఒక అమ్మాయిని కూడా తెచ్చుకొని మంచిగా ఎగురుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేద్దాం, డాన్స్ చేద్దాం. మీరు తాగుడే వద్దంటే మీ ముఖాలకి ఇంకా అమ్మాయి కూడా కావన్నా? నీకు గమ్మత్తున్నారే ఏందో. అరే నువ్వు అన్నట్టుగా ఒక అమ్మాయిని తెచ్చుకొని మంచిగా డాన్స్ చేద్దాంరా. ఈ 5,000 ఒడిచిన మంచిదే. అవు గాని నీ భార్యకి వెళ్తే ఏమన్నారా? చెప్పేదేమరా?
తెలిసినా ఏం కాదు కానీ ఇవాళ ఒక్కరోజు బగ్గ తాగి రేపటి నుంచి బంద్ చేద్దాంరా. రోజు తాగితే మా సుశీల బాధపడుతుందిరా. దాన్ని చూస్తే నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. అమ్మాయి అన్నోళ్ళే కోపం వచ్చింది కానీ నా మొగుడు తాగుడు బంద్ చేద్దామని చెప్తాండా. పాపం ఈ ఒక్కసారి ఆయన అనుకున్న చేయనిద్దాంది. అంత మంచిగానే ఉంది కానీ మరి మనకు అమ్మాయి ఏడ దొరకాలరా? నేను తీసుకొత్తది. అంటే అంటే అది సుశీల అమ్మాయి ఎందుకంటే నువ్వు నాకేం చెప్పని అవసరం లేదు. మీరు మాట్లాడుకున్నది నేను మొత్తం విన్నా. నువ్వు తాగుడు బంద్ చేస్తానంటే నాకు అంతకంటే ఏం కావాలి? అంటే అమ్మాయిని తీసుకొచ్చుకోడు డాన్స్ చేసుడు నీకు ఓకేనా? అట్టిగా డ్యాన్స్ చేసుడే కదా, ఏం కాతి. రోజు తాగి ఒర్రుడు కంటే ఒక్కరోజు కళ్ళు మూసుకుంటా నయ్యమే కదా. అబ్బా పెళ్ళం నీ లెక్క ఉండండి. భర్తను అర్థం చేసుకోవాలి. చూసిన వారా నా పెళ్ళం గట్లుంటది మనతోటి. అర్థం చేసుకుంటా గానీ 5,000 ఇయ్యూరి అమ్మాయిని మాట్లాడతా. ఇయ్యాడ మంచిగా తాగి ఎంజాయ్ అయ్యూరి. రేపటి సంది బంద్ చేయూరి, సరేనా? సరేనే, రేపటి నుంచి బంద్ చేస్తాం. నువ్వైతే మంచి అమ్మాయిని మాట్లాడు. తెల్లగా ఉండాలి, మంచిగా మాయిడి ఉండాలి. నేను తాగినంత తాగాలి, తిన్నంత తినాలి, ఎగిరినంత సేపు ఎగిరాలి. మొత్తం ఇలా ఆకిలి పొక్కిలి పొక్కిలి చేయాలి. ఏమంటున్నా? అసంటిదాన్ని పిలిపిస్తా. గసంటిదాన్ని పిలిపి మేము అన్ని తయారు చేసుకుంటాం. సరే. అరే ఇలా మొత్తం ఉసుకే బుక్కియాలి. చీటికి మట్టికి చెయ్యెత్తు చుట్టూ కుర్రాలే, నాకెవ్వరు నచ్చే నా ఒంటిపై కుంపట్లే ఈడు జుమ్మందితో. హలో, తాగేవురా? తాగుతా నువ్వు. అరే పూర వచ్చినాక పొట్టు ఎగిరా నిలబడుతుందా? అంటే ఇవాళ మొత్తం ఎన్ని విధాలుగా ఏం చేయాలనో అన్ని విధాలుగా ఏం చేయాలి. అరే అది మనతో ఎగిరలేక దానికి అంత అంగడి కావాలి. మొత్తం పిక్కలు మొత్తం పట్టుకోవాలి. ఎక్కి రావాలి, పిక్కలు కూడా ఎక్కి రావాలి. మొత్తం కూసోరాదు ఇంకోరాదు. పైసలు పోతాయి 5,000 మరి అదే విడిచిపెట్టాలి. రే కుమ్మురా కుమ్ము తాగు, ఇంకా తెచ్చుకుందాం తాగు. సుశీల అమ్మాయి ఎట్లున్నదో? మస్తుంది గాని ముఖం చూపేయకుండా ముసుగేసుకుంది ఏందే? మీరు ఇచ్చిన పైసలకు డాన్స్ చేసుడే ఎక్కువ, ఇంకా ముఖం కూడా చూపిస్తారా? చెయ్యిపోరి డాన్స్. ఎట్లయితేందిరా, మనం అమ్మాయి కావాలనుకున్నాం, వచ్చింది, ఎంజాయ్ చేద్దాం పట్రా. చెయ్యూరి, నేను ఇంటికి పోతా. కథలు పడితే కాళ్ళు ఇరగొడతా చెప్తానా. ఎట్లా వచ్చిన అమ్మాయి అట్లా పోవాలి వాళ్ళ ఇంటికి, సరేనా? మాకు తెలియదా అని మేము చూసుకుంటాం కానీ నువ్వు ఇంట్లోకో. ఏమైంది? ఇంకంత దూరం నిలుచున్నావు, ఇటు దగ్గరికి రా. మీరు వెళ్తే వద్దాం అనుకుంటున్నా కానీ మీరే వెళ్తలేరు. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇట్లా రా. అంతేరా. నీ పేరేం పేరు? నా పేరు రంభ. ఏంది రంబనా? అట్లయితే ఇయ్యాల మనకు పండుగరా? వాటి చూసినేనా మనం డాన్స్ మొదలు పెడదామా? అత్తరు సాహెబ్ మంచోడమ్మా మస్తుగా నచ్చిండే. అత్తరు సాహెబ్ మంచోడమ్మా మస్తుగా ముఖం చూపు అవుతుంది. నాకు కూడా చూడబుద్ది అవుతుందిరా. చూద్దా అంతేనా? ముసల్దానా, రంబ అంటే నువ్వు ఆనే? నేను కాకపోతే మీ ముఖాలకు నిజమైన రంబత్తదారా? ఎరక తిన్న బార్కావులారా? మంచిగా బతుకుర్రా అంటే లేనిపోని వేషాలు వేసుకుంటే అమ్మాయిలు కావాలి మీకు. అమ్మాయిలు మీ నోళ్ళ మన్ను 5,000 ఇస్తే నువ్వు వచ్చినవేందే? అయినా నీ ముఖానికి గన్ని పైసలు ఎందుకే? ఆమెకి ఇచ్చింది 500, 5,000 కాదు. 500? మరి మిగిలిన పైసలు ఇవి నా దగ్గర ఉన్నాయి. మీరు ఇచ్చే 500 నాకు ఇంత ఆసరైతాయి రా. మంచిగా బతుకుర్రా బాడుకావురా, తాగుడు బంద్ చేసి అంటే అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు ఇంకోసారి మీరు ఇద్దరు తాగినట్టు తెలవాలి, ముంతపో పెట్టి కొడతా.
నమ్మిచ్చి మోసం చేసిన కదా సుశీల. వెల్కమ్ టు విలేజ్ కామెడీ. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంటుంటాయి ఎట్లా రివీల్ చేయాలి.